మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తామని చెప్పామని, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై ప్రభుత్వం అదేవిధంగా సమాధానమిస్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా నేతలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతిగా ఉందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించింది ఆ రోజు ఎన్టీఆర్ అయితే, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత చేయూతనందిస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై ఎలాంటి దారుణాలు జరిగాయని, అందుకే ప్రభుత్వం ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సీరియస్గా పరిగణిస్తోందన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలపై ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. Happy Women's Day. అలాగే అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళ, ముఖ్యంగా మన అనంతపురం మహిళలు ఇలాగే ఇప్పుడు కలకలాడుతూ తెలుగుదేశానికి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా అందరికీ, మా అనంతపురం అర్బన్ నగర ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు స్త్రీ అనేది ఒక శక్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. అలాంటి స్త్రీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. దేనికంటే మా తెలుగుదేశం పార్టీనే మహిళలకు పక్షపాతి. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చి మహిళలకు, పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించడం ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారు అయితే ఈరోజు మహిళలకు సపరేట్గా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చి 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తల్లికి వందనం పేరుతో దాదాపు 67 లక్షల మంది పిల్లలకి ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి డ్వాక్రా పథకాలు అయితే ఏమి, అలాగే డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు అయితే ఏమి, ఎస్సీ ఎస్టీలకి, అలాగే బీసీ బడుగు బలహీన వర్గాలకి తక్కువ ఇంట్రెస్ట్తో రుణాలు ఇవ్వడం, ఇదంతా మా తెలుగుదేశం ఘనతే అని చెప్పేసి, మా తెలుగుదేశం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఘనతే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ముఖ్యంగా నిన్న మొన్న చూశారు, అనేకమైనటువంటి అంటే చిన్న చిన్న పిల్లల్ని కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి. కానీ దానికి ఎలా సమాధానం చెప్పారో మా యువ నాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యాలు మీకు తెలుసు. ఖచ్చితంగా ఆడపిల్లలకు అన్యాయం జరిగినా కానీ, ఆడపిల్లల జోలికి వచ్చినా కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.